ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా వరకు మాన్యువల్ జాబ్స్ అన్నీ కూడా పోయాయి. మాన్యువల్ అనే కాదు, ఏవైతే ఏఐ చేయగలుగుతుందో ఆ జాబ్స్‌ని అయితే కంపెనీస్ ఆటోమేటిక్‌గా కూడా తీసేస్తున్నాయి. రీసెంట్‌గా మనం ఇన్‌ట్యూట్ అనే ఒక కంపెనీ ఆల్మోస్ట్ 1800 ఎంప్లాయీస్‌నేమో తీసేసింది లే ఆఫ్స్‌లో. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏఐ డెవలప్‌మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు బాగా. వాళ్ళు మేబీ దీంట్లో 10% ఇన్వెస్ట్‌మెంట్ పెడితే సరిపోతుంది. సో, ఈ రీజన్‌తో వాళ్ళైతే లే ఆఫ్స్ అనేది చేశారు. ఇంకో కంపెనీ కూడా వాళ్ళ కస్టమర్ సర్వీస్ అండ్ డెవలపర్స్‌ని ఆల్మోస్ట్ ఒక 24 మెంబర్స్‌ని తీసేసింది ఒక స్టార్టప్ రీసెంట్‌గా. ఎందుకు తీసిందని అడిగితే వాళ్ళు ఏఐ ఇంటిగ్రేట్ చేసుకున్నారు ఈ చాట్‌జిపిటి లాంటి టూల్స్. అవి ఆల్మోస్ట్ ఈ 24 మెంబర్స్ చేసేవి అదొక్కటే చేసేస్తుంది. దానికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక కొన్ని థౌసండ్స్ పెడతారు అంతే. దీనికి లాక్స్‌లో ఆర్ ఈవెన్ క్రోర్స్‌లో సేవ్ అవుతుంది ఈ 24 మెంబర్స్‌ని తీసేయడం వల్ల. సో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఏ జాబ్ అయినా తీసుకోండి మీరు, ఈవెన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయినా ఎవరైతే యావరేజ్ పర్ఫార్మర్స్ ఉంటారు మెయిన్‌గా ఆర్ బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ పర్ఫార్మర్స్ వాళ్ళకైతే చాలా డేంజర్‌గా ఉంది. లే ఆఫ్